పాకిస్తాన్కు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బుద్ధి మార్చుకోవడం లేదు. భారత్పై ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉంది. పాక్ చుక్కలు చూపిస్తున్న S-400ను ధ్వంసం చేసేశామని తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేసుకుంటోంది. ఇక ఇప్పటికే పాక్కు చెందిన 2 పైలట్లను భారత్ అదుపులోకి తీసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని దాయాది దేశం ఇండియన్ పైలట్ శివానీ సింగ్ చిక్కారని తప్పుడు ప్రచారం చేసింది. భారత్లోని ఆర్మీ బేస్లను ధ్వంసం చేసినట్లు ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, పాక్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి ఏంటి? భారత్ అధికారులు ఏమంటున్నారు? ఒకటే వినిపిస్తుంది, పాకిస్తాన్ మనం చేసేటువంటి దాడిని తట్టుకోలేక, లేకపోతే ఆ దాడి చేసేటువంటి శక్తి లేకపోవడంతో ఆడలేక మధ్యలో అన్నట్టు ఫేక్ ప్రచారాన్ని చేసేందుకు సిద్ధమైంది, లేకపోతే ఫేక్ ప్రచారం చేస్తుందని చెప్పి భారతదేశం మొత్తం కూడా ఇది వ్యాప్తి చెందింది. ఎందుకు అనంటే ఒక సైడు తనకు శక్తి లేదని తెలిసి భారత్ మీద దాడికి పూనుకున్నటువంటి పాకిస్తాన్ ఒకవేళ పాత వీడియోలతోని కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తూ ఇది మేమే చేశామని చెప్పుకొని ఆ ఘనతను తమ క్రెడిట్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఫేక్ వీడియోలు లేకపోతే ఫేక్ ఫోటోలతోని అదేవిధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్తోని స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే దీన్ని మన PIB ఇది ఫేక్ అని చెప్పి నిగ్గు తెలుస్తుంది. ఏవైతే వీడియోలను లేకపోతే ఫోటోలను మిస్ఇన్ఫర్మేషన్తో కమ్యూనికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందో అదంతా కూడా ఫేక్ అని చెప్పి ఇప్పటికే దాదాపు 16 అంశాల్లో ఆధారాలతో సహా భారత్ PIB పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇప్పటికే నిరూపించింది. ఇదంతా కూడా ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో కొన్ని ఎయిర్ బేస్ల మీద లేకపోతే పోర్ట్ల మీద అదేవిధంగా భారత సైనిక శిబిరాల మీద దాడులు చేశామంటే చెప్పుకొస్తుందో అవన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్పి కొన్ని ఉదాహరణలు కూడా PIB ఇచ్చింది. ఏదైతే పాకిస్తాన్ చేసిందో అవన్నీ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్తో చేసినవి అని చెప్పి నిరూపించింది కూడా. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. గుజరాత్లోని హాజిరా పోర్ట్ మీద దాడి అంటూ ఫేక్ వీడియోతోని పాకిస్తాన్ అనుకూల ఎక్స్ ఖాతాలు లేదంటే దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొన్ని ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఛానళ్లలో ప్రసారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే అది 2021లో ఒక ఆయిల్ ట్యాంకర్ పేలుగుకు సంబంధించినటువంటి వీడియోను పెట్టుకొని అది గుజరాత్లోని హాజిరా పోర్ట్ మీద మేము దాడి చేశామని చెప్పి పాకిస్తాన్ క్రియేట్ చేసింది. మరోవైపు జలంధర్లో మేము డ్రోన్ దాడి చేశామని చెప్పి కూడా ఒక ప్రచారం చేసింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికంగా చాలా నష్టం జరిగింది భారత్కి అని చెప్పి పాకిస్తాన్ ప్రచారం చేస్తే అది కూడా ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియోను తీసుకొని దాది జలంధర్లో డ్రోన్ దాడి చేశామని చెప్పి పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేసి చెప్పి PIB తేల్చింది. మరోవైపు అమృత్సర్లో సైనిక స్థావరం మీద దాడి చేశామంటూ ఏదైతే వీడియోను వైరల్ చేస్తుందో అది కూడా పాకిస్తాన్ ఓన్గా క్రియేట్ చేసినటువంటి ఒక ఫేక్ వీడియోగా PIB తేల్చింది. దాంతోపాటు మనం పాకిస్తాన్లోని గుజ్రన్వాలాలో మనం UAV డ్రోన్ ఒకదాన్ని ప్రయోగించాము, అయితే దాన్ని కూల్చివేశామని చెప్పి పాకిస్తాన్ ప్రచారం చేస్తుంది. అయితే అది కూడా నకిలీ ప్రచారం అని చెప్పి పాకిస్తాన్ చేసినటువంటి ఫేక్ ప్రచారం అని చెప్పి భారత్ నిరూపించింది. మరోవైపు జమ్మూ ఎయిర్ బేస్ మీద దాడి అంటూ చేసినటువంటి ఒక వీడియోను పాకిస్తాన్ క్రియేట్ చేసింది. అయితే అది కూడా ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్పోర్ట్ మీద 2021లో జరిగినటువంటి ఒక పేలుడుకు సంబంధించిన వీడియోను మన జమ్మూ ఎయిర్ బేస్ మీద జరిగినటువంటి దాడిగా ఆ వీడియోను తీసుకొని క్రియేట్ చేసి ఫేక్ పబ్లిసిటీ చేసుకుని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఇది కాకుండా జమ్మూలోని రాజౌరి మీద భారత సైన్యం మీద ఒక ఆత్మాహుతి దాడి జరిగింది అంటూ కూడా ప్రచారం చేసింది. కానీ అది గతంలో ఎక్కడో ఒక పొలంలో జరిగినటువంటి వీడియోని తీసుకొచ్చి ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు అప్లికేబుల్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అదేవిధంగా భారత సైనిక శిబిరం 20 రాజ్ బెటాలియన్ అనే దాని మీద కూడా మేము దాడి చేశాము, దాంట్లో చాలామంది చనిపోయారని చెప్పి పాకిస్తాన్ ఒక ఫేక్ వీడియోను క్రియేట్ చేసింది. అయితే అది అసలు భారతదేశంలో 20 రాజ్ బెటాలియన్ అనేది లేనే లేదు అనేటువంటి అంశాన్ని మన PIB క్లియర్గా స్పష్టంగా చెప్పింది. ఇవి కాకుండా ఇంకొన్ని ఇన్సిడెంట్స్ని కూడా ఇదే విధంగా క్రియేట్ చేస్తూ పాకిస్తాన్ తన క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఇందాక మనం చూసాం ప్రెస్ మీట్లో కూడా మన భారత అధికారులు ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పారు. S-400 డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా పాకిస్తాన్ మేము దాడి చేశాము, దాన్ని కూల్చేశామని చెప్పి ఒక ప్రచారం చేసింది. అది కూడా ఫేక్ అని చెప్పి ఇందాక మనం ప్రెస్ మీట్లో కూడా చూసాం. దీంతోపాటు ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మీద, ఎయిర్ ఫోర్స్ బేస్ల మీద
అదేవిధంగా ఇవన్నిటి మీద దాడి చేశాము, అవన్నీ కూడా ధ్వంసం చేశామని చెప్పి పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తుంది. దాంతోపాటు విద్యుత్ గ్రిడ్ను 70% పైగా మేము నష్టం చేశాము, దానివల్లనే చాలా చోట్ల అంధకారం అయిపోయింది భారత్లో అని చెప్పి ఇంకొక ఫేక్ ప్రచారానికి తెరలేపింది. అయితే అదంతా కూడా మనం బ్లాక్అవుట్గా పాటిస్తున్నందువల్ల అది అంధకారమైంది తప్ప పాకిస్తాన్ దీని మీద దాడి చేసింది ఏం లేదు అని చెప్పి కూడా మనకు పిఐబి తేల్చింది. మరోవైపు ఇంకొకటి కూడా ఈ మధ్యనే ఈ 2 రోజుల నుంచి బాగా ప్రచారం జరుగుతుంది. సైబర్ దాడి అనేది జరిగింది, మేము సైబర్ దాడి చేశాము, భారత్లో కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నామని ఈ సైబర్ దాడి తమదే అని చెప్పి చెప్పుకునేటువంటి ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సోషల్ మీడియాలో కూడా ఒక అలర్ట్ వస్తుంది. పాకిస్తాన్ ఏదైతే ఒక సైబర్ దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి సైబర్ దాడి జరిగింది కానీ దానివల్ల పాకిస్తాన్ నుంచి మనకు వచ్చినటువంటి సైబర్ దాడి జరిగినటువంటి నష్టం కూడా ఏం లేదని చెప్పి ఇందాక కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా మనం చూడొచ్చు ఏంటి అంటే పాకిస్తాన్ అనేది ఏదైతే మన భారత్ దాడులను తట్టుకోలేక భారత్ దాడులను ఎదుర్కోలేక వాళ్ళకు శక్తి లేకపోవడంతో పోటీకి రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇలా ఈ విధంగా ఫేక్ ప్రచారం చేసుకుంటూ ప్రపంచం మొత్తాన్ని కూడా నమ్మించాలి, ఇదే నిజం అని చెప్పేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాల ద్వారా చేస్తుంది. దీనికి ఆ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ను ఆదుకుంటున్నటువంటి లేకపోతే పాకిస్తాన్కు ఆపనాస్తి ఇస్తున్నటువంటి 1-2 దేశాలు కూడా దీనికి సపోర్ట్గా నిలుస్తూ ఆ ఫేక్ ప్రచారి తమకు సంబంధించినటువంటి సొంత అధికారిక ఛానళ్లలో లేదంటే సోషల్ మీడియా అకౌంట్లలో అదేవిధంగా పాక్ అనుకూలంగా ఉన్నట్టు కొందరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఎక్స్ ఖాతాల్లో పోస్ట్ చేసి ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పిఐబి తేల్చింది 16 అంశాలకు సంబంధించినటువంటి ఏవైతే ఫేక్ వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రచారం కోసం పాకిస్తాన్ తయారు చేసినవిగా లేకపోతే నకిలీ వీడియోలుగా లేకపోతే గతంలో ఉన్నటువంటి వీడియోలను తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసింది అన్నట్టుగా మనకు పూర్తిగా తేల్చింది పిఐబి. సౌజన్య.